సీనియర్ కాంగ్రెస్ నుంచి 40 ఏళ్ళ సంది నేను పార్టీని పనిచేస్తున్నా. 3 సార్లు ఎమ్మెల్యేగానే కాంగ్రెస్ నుంచే గెలిపించిన. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ ఎవరున్నా కాంగ్రెస్ నుంచే గెలిపిస్తున్నా. కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి నుంచి నాకు సీనియర్ ఉంది చేయబట్టి కాంగ్రెస్ పార్టీలు నాకు ఉన్నంత స్థాయి కల్పించాలి. కాబట్టి నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని తెప్పించడం చేయబట్టి బట్టి క్రమార్కుతో నేను ఆ పాదయాత్రలో తిరిగిన, మళ్ళా రేవంత్ రెడ్డి గారితో పాదయాత్రలో తిరిగిన, రాహుల్ గాంధీతో హైదరాబాద్కు వస్తే పాదయాత్రలతో తిరిగిన. కాబట్టి నేను ఫస్ట్గా కష్టపడ్డ చేయబట్టి మా పాత వారికి అందరికీ మాకు ప్రాముఖ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా కోరుతున్నా. 40 ఏళ్ళ సంది నాకు సీనియర్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ ఏది ఉన్నా కూడా సర్పంచ్గా మాకే బాధ్యత ఇవ్వాలా, మా పాత వారికే ఇవ్వాలా. కొత్త వారు అంటే సరే వారికి కూడా ఇచ్చేంత ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ నేను ప్రతిసారి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కోరితే కూడా ఎమ్మెల్యే గారు కూడా నాతో సీనియర్కు అయిన తర్వాతనే సరే వాళ్ళకు చూస్తామే పెద్ద మనిషి, నేను గ్రామశాఖ అధ్యక్షులను బట్టి అధ్యక్షులకి నేను ప్రాముఖ్యత ఇస్తా, నేను ప్రతి దానికి చేస్తా అన్నాడు. కాబట్టి ప్రతి మార్కెట్లో నేను ఉన్నంత పదవిని అడుగుతున్నా, నాకు ఖచ్చితంగా ఇవ్వాలని నేను మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, ప్రభుత్వాన్ని కోరుతున్నా. మన జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరికంటే అతీతంగా నేను పనిచేసిన చేయబట్టి నాకు వారిని కూడా నేను కోరే రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఉన్నంత స్థాయిలో ఇప్పుడు రేపు వచ్చే కార్పొరేషన్లో నాకు పదవి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రేపు పార్లమెంటు ఎలక్షన్లు వచ్చినా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా అందరికీ పాత వారికే అంత ఉన్నంత స్థానం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది గ్యారెంటీ పథకాలు అమలు కావాలంటే గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. వచ్చే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎంత మెజార్టీ వచ్చిందో 70,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ కేతపల్లి కూడా 860 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మన ఎంపీ గారు గెలవాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా. అయినప్పుడే కేంద్ర ప్రభుత్వం అయినా మన రాష్ట్ర ప్రభుత్వం అయినా అనువేదంగా ఈ 6 గ్యారెంటీలని అమలు చేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో కాంగ్రెస్ ఉన్న రోజులు కూడా బీదవారికే సాయం చేసింది. కానీ ఇప్పుడు ఉన్న గ్యారెంటీల్లో కూడా పార్టీలు గిట్టిలు చూసే లేదు, అర్హులు అయిన వారికే ప్రతి ఒక్కటి చెందుతుంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ప్రజలందరినీ నేను కోరుతున్నాను.